మనము విభీషణ శరణాగతి గురించి చెప్పుకుంటున్నాం కదా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆంజనేయుడు విభీషణుని యొక్క యోగ్యతను శ్రీరామచంద్రునికి వివరిస్తున్నాడు. ధనుజాదినాథుడు ఉత్తండ కోపమున తను సభలోపల తన్నెనన్మాట అఖిలంబు నిర్గంగ ఆడ ఈ అసుర అఖిలేశ ఈ మాట నిజముగా నోపు ఊడగ కామనలకై ఉచితమాడుటయు విడల ద్రోచిన వాణి విడిచి వచ్చుటయన్ కలుగనోపును కాని కపటంబు కాదు వలవదు శంకింప వసుధేశ ఇతనిన్ కపట మానసులెట్టి క్రమమునానున్న కపటమింతటిలోన కానంగవచ్చు ఇతని మాటలలోన ఏ మాట అయినా కృతకమై తోపదు కీడు అనరాదు మనుజేష ధనుజుల మర్మగ్నుడితడు మన దశ ఉండుట మానైన నీతి అంటున్నాడు. ఇక్కడ శ్రీరామచంద్రునికి హనుమంతుడు ఆంజనేయుడు వివరించడం జరుగుతుంది అన్నమాట. సుగ్రీవుడు ఎప్పుడైతే ఓ శ్రీరామచంద్ర ఇతను రావణాసుని తమ్ముడు అని చెప్పి అంటున్నాడు కాబట్టి ఇతడు నిజమో కాదు తెలియట్లేదు, మనకైతే కాస్త అనుమానంగా ఉంది, రావణుని యొక్క తమ్ముడంట, మరి అతను ఇక్కడ రావడం ఏంటి కాస్త అనుమానంగా ఉంది, కాబట్టి వీడిని చంపడమే ఉచితము, మీరు అనుగ్రహిస్తే ఆ కార్యక్రమం చేస్తాను, చంపే కార్యక్రమం చేద్దాము, దండెత్తుదాము అతని పైన, మీరు ఆజ్ఞ ఇవ్వండి అని చెప్పని పేర్కొంటాడు. అప్పుడు ఆ మాట విన్న వెంటనే ఆంజనేయుడు ఇలా అంటున్నాడు అనమాట, ఓ శ్రీరామచంద్ర వినయంతో అంటున్నాడు, ఓ ప్రభు రామచంద్ర, ఆ రాక్షసరాజు ఆ రావణుడు భయంకరమైన కోపంతో విభీషణుని తన సభలో నుంచి గెంటివేశాడు అన్నటువంటి మాటలు అన్నీ కూడా నిజమే, అన్ని తెలిసేలా ఆ విభీషణుడు చెప్తున్నాడు కాబట్టి అదంతా కూడా నిజమే, ఇందులో ఏ మాత్రము అనుమానం లేదు. ఎందుకంటే తన సభలో నుంచి వెలుగొట్టినటువంటి వాడిని అతన్ని వదిలిపెట్టి రావటము మరి నిజమే కదా, అది నిజమే అయి ఉంటుంది. ఎందుకంటే రావణుడు వద్దన్నా కూడా మానకుండా మన కోసము అతను తగు విధంగా మాట్లాడటము అతను గెంటి వేస్తే అక్కడి నుంచి వదిలేసి మన కోసం రావటము, ఇదంతా కూడా మోసమేమి కాదు, ఇదంతా కూడా నిజమే ఉంటుంది. ఇతన్ని సందేహించడం కానీ తర్వాత మనకు తగదని చెప్పవచ్చు. వలవదు శంకింప వసుదేశ ఇతని అంటున్నాం కాబట్టి ఇతన్ని అనుమానించడం అంతా కూడా కూడదు అని చెప్పంటున్నాడు. ఎందుకంటే కపట బుద్ధి ఉన్నటువంటి వాళ్ళ యొక్క కపట మనసు అంతా కూడా ఏదో సమయంలో మనకు కనిపిస్తూనే ఉంటుంది, కనిపిస్తుంటుంది. కాబట్టి ఓ శ్రీరామచంద్ర, ఓ రాజా, ఇతన్ని సందేహించడం అనేటువంటిది మనకు తగదు. కపటం అనేటువంటిది అది ఏ విధంగా ఉన్నా సరే అది ఇట్టే తెలిసిపోతుంటుంది. అయితే ఇతను చెప్పేటువంటి మాటల్లో ఎక్కడా కూడా కల్పితం కానినటువంటి మాటలు మనకు కనిపించట్లేదు. కాబట్టి అశుభం అనేటువంటిది మాట్లాడకూడదు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే మనుజేష ధనుజుల మర్మగ్నుడితడు, ఓ రాజా, ఇతను మనుజ ప్లస్ ఈశ, మనుషుల్లో ఈశ అంటే ఈశ్వరుడు, భగవంతుడు, మనుషుల లోపల భగవంతుడైనటువంటి వాడా, ఓ రాజా, ఓ శ్రీరామచంద్ర, ధనుజుల మర్మగ్నుడితడు, ధనుజుల యొక్క రాక్షసుల యొక్క మర్మము తెలిసినటువంటి వాడు, మన దశ నుండుట మానైన నీతి, మన వైపు ఉండటం అంతా కూడా మనకు మంచిది, మన వైపు ఉంటాము మనకు మంచిది. ఎందుకంటే రాజనీతి ప్రకారంగా చూసినా కూడా మనకేంటంటే శత్రుపక్షం వాడు మన వైపు ఉన్నట్లయితే శత్రుపక్షం వాడు మన వైపున ఉండటం అనేటువంటిది మనకు మంచిది. శత్రుపక్షం వాడు మన వైపు ఉంటాము మనకు మంచిది. ఎందుకంటే యుద్ధరంగంలో మనకు శత్రువుని మనము ఏ విధంగా సులభంగా మనము
ఆక్రమించుకోవాలి, శత్రువుని ఈ విధంగా మనం జయించాలి అని చెప్పనంటే, ఆ శత్రుపక్షంలోని వారు ఎవరైనా మన దగ్గర ఉన్నట్లయితే, శత్రుపక్షం వాళ్ళ యొక్క రహస్యాలు తెలిసిన వాళ్ళు మన దగ్గర ఉన్నట్లయితే, అటువంటి సమయంలో మనకు చాలా మేలుగా ఉంటుంది. ఇది రాజనీతి. కాబట్టి ఓ రామచంద్ర, అలాంటి వాడు మన వైపు ఉండడము మంచిది అని చెప్పని చెప్తున్నాడు. ఇది చక్కటి నీతి కాబట్టి ఇలా మన దగ్గర ఉంచుకోవడం మంచిది అని చెప్పని చెప్తున్నాడు. ఇంకా అంటున్నాడు ఇలా, నన్ను రావణుడు పట్టినాడు బంధించి, నన్ను రావణుడు పట్టినాడు బంధించి, ఎనలేని బాధలన్ ఏచుటన్ చూసి, నన్ను రావణుడు పట్టినాడు బంధించి, ఎనలేని బాధలన్ ఏచుటన్ చూసి, ఈతడు నాకై పెక్కు హితములు పల్కే, ఇతడు నాకై పెక్కు హితవులు పలికే, ఇతని చిత్తస్థితి ఎరుగుదున్ కొంత. అప్పుడు ఇంకా చెప్తూ హనుమంతుడు, ఆంజనేయుడు ఇలా అంటున్నాడు, నన్ను రావణుడు పట్టినాడు బంధించి, నన్ను రావణుడు పట్టినాడు బంధించి, ఎనలేని బాధలను ఏచుటన్ చూసి. ఓ శ్రీరామచంద్ర, నన్ను ఆనాడు రావణుడు పట్టి బంధించాడు. నన్ను బంధించడమే కాకుండా ఎనలేని బాధలు, ఎన్నో బాధలు, సాటినటువంటి ఎన్నో బాధలు నన్ను పెట్టడం జరిగింది. ఎన్నో బాధలు నన్ను పెట్టాడు, నన్ను ఎంతో బాధించేశాడు. నన్ను రావణుడు పట్టినాడు బంధించి, ఆ రోజు ఒకసారి రావణుడు నన్ను పట్టి కట్టివేశాడు, కట్టివేసి బంధించి నన్ను ఎన్నో బాధలు పెట్టాడు. అది చూసి ఆ సమయంలో ఇతడు నాకై పెక్కు హితవులు పల్లికే, ఇతడు అంటే ఈ విభీషణుడు నా కోసం అంటూ, నాకై, నా విషయమై పెక్కు హితవులు పల్కే, ఎన్నో మేలు కలిగించేటువంటి మాటలు నా పక్షం వైపు మాట్లాడాడు ఆ రావణునితో. నా గురించి రావణునితో చాలా మంచిగా మాట్లాడాడు గతంలో కూడా. ఎందుకంటే అప్పుడు చెప్పాడు, ఓ అన్నగారు, ఓ రావణాసుడా, ఓ అన్నగారు, ఓ రాజా, ఇతను మన రాజ్యంలోకి వచ్చాడు. ఎలా వచ్చాడు? మన రాజ్యంలోకి రాకూడనటువంటి వాళ్ళు ఎవరు రారు అంటే, చీమ చిటుక్కుమన్నా కూడా తెలిసిపోయే విధంగా ఉన్నటువంటి మన యొక్క రాజ్యంలోకి, ఎంతో పటిష్టమైనటువంటి మన రాజ్యంలోకి ఎవరు రావడానికి వీల్లేదు, ఎవరు రాలేరు కూడా. మన రాక్షసులంతా కూడా చాలా జాగరూకతతో వాళ్ళంతా కలిసి అక్కడ కాపలా కాస్తున్నారు. కానీ మన రాజ్యంలోకి ఒక వానరం వచ్చిందంటే, ఆ వానరం అనేది సామాన్యమైన వానరము కాదు. కాబట్టి ఇది అత్యంత శక్తిశాలి, మన రాజ్యానికి వచ్చాడంటే ఇది తప్పనిసరిగా కీడే అని చెప్తూ, కానీ వచ్చినటువంటి వాడు ఏమంటున్నాడు, సీతమ్మ నిమ్మని చెప్పని కోరుతున్నాడు. కాబట్టి ఇటువంటి వాడిని బంధించడం అంటే మంచిది కాదు. ఆమెను చూడడం కోసం వచ్చానని చెప్తున్నాడు కాబట్టి మంచిది కాదు అని పలు రకాలుగా నా గురించినటువంటి హితవులు పలికాడు రావణునితో ఈ విభీషణుడు. కాబట్టి ఇతని చిత్తస్థితిని ఎరుగుదున్ కొంత, ఇతని యొక్క చిత్తస్థితి, ఇతని యొక్క మానసిక స్థితిని నేను కొంత ఎరుగుదును, కొంత తెలుసు నాకు. ఎందుకంటే అప్పుడు నేను విన్నాను కదా ఇతని యొక్క మాటలన్నీ కూడా. అప్పుడు ఆ నిండు సభలో రావణ్ ముందు ఈ విభీషణుడు అన్న మాటలు విన్నప్పుడు అతని యొక్క మనస్థితి ఎంతో నేను కాస్త అప్పుడు వినడం జరిగింది. కాబట్టి అనిన మాటలు తన ఆత్మకు నెక్కి, అనిన మాటలు తన ఆత్మకు నెక్కి, అనిన మాటలు తన ఆత్మకు ఎక్కి, వనజాప్త సుతు చూచి వసుధేశుడనియే,
అనిన మాటలు తన ఆత్మకు ఎక్కి, అంటే ఆంజనేయుడు ఈ విధంగా చెప్పినటువంటి మాటలు తన ఆత్మకు ఎక్కి తన మనసులోనికి వచ్చినటువంటి వాడై ఆ శ్రీరామచంద్రుడు వనజాప్త సుతుని చూసి, వనజాప్త సుతుని చూచి, వనజ ఆప్తుడు. వనజము అంటే వనజములకు ఆప్తుడైనటువంటి వాడు సుతుడు. వనజాప్త సుతుని చూచి అంటున్నాడు ఇక్కడ. వనజము వనాలు, వనజములు అంటే వనాలు, వనజములు అంటే వనాలు. వనజములకు వనాలకు ఆప్తుడు, దగ్గరివాడు. ఒక చక్కటి వనం పెరగాలి అంటే ఎవరు కావాలి? వనములో ఏముంటాయి? వనంలో సాధారణంగా ఏముంటాయి? మన వనంలో అడవుల్లో ఏముంటాయి? అడవుల్లో చెట్లు, అడవుల్లో జంతువులు ఉంటాయి. అది కాదు మనకు కావాల్సింది. వనము అంటే ఏంటి? వృక్షాలు ఉండేటి వనం, వృక్ష సంపద ఉండేది వనం. కాబట్టి వనానికి ఆప్తుడు ఎవరు అంటే వనము చాలా చక్కగా పెరగాలి. వనం చాలా చక్కగా పెరగాలి. వనం బాగా పెరగాలి అంటే ఎలా పెరుగుతాయి అవి? నీళ్లు కావాలి, భూమి కావాలి. సరే, భూమి కావాలి. మీరేమంటారు? వనం పెరగాలంటే భూమి కావాలి సార్ అంటారు. నీళ్లు కావాలంటారు. ఇంకేమంటారు? మరి నీళ్లు భూమి ఉంటే సరిపోతుందా? ఏం కావాలి? సూర్యరశ్మి కావాలి, సూర్యుడు కావాలి కదా కదా. అంటే వనజములకు, అంటే వనానికి ఆప్తుడు ఎవరు? సూర్యుడు. వనానికి ఆప్తుడు సూర్యుడు. వనజాప్త సుతున్, వనాలకు ఆప్తుడు ఎవరు? సూర్యుడు. ఆ సూర్యుని యొక్క కుమారుడు, సుతుడు అంటే కుమారుడు. వనజాప్త సుతుని చూచి, సూర్యుని యొక్క కుమారుని చూసి అంటున్నాం. ఇక్కడ సూర్యుని యొక్క కుమారుడు ఇక్కడ ఎవరు? శ్రీరాముడు కదా. శ్రీరాముడు ఎవరు? సూర్యవంశ ప్రభు శ్రీరామచంద్రుడు. కానీ శ్రీరాముడు సూర్యుని యొక్క కుమారుడు కాదు. ఇక్కడ సూర్యుని కుమారుడు ఎవరు? సుగ్రీవుడు. వనజాప్త సుతు చూచి, సూర్యుని యొక్క కుమారుడైనటువంటి సుగ్రీవుడిని చూసి, వసుధేశుడు, వసుధా ప్లస్ ఈశుడు, వసుధేశుడు, వసుధా ప్లస్ ఈశుడు, వసుధేశుడు ఆ శ్రీరామచంద్రుడు అని ఇట్లా అంటున్నాడు. అర్కజా, ఇక్కడ చూడు, ఇక్కడ కనిపిస్తుంది మనకు అర్కజా. అర్కజము, అర్కుడు అంటే సూర్యుడు. అర్క అంటే సూర్యుడు. అర్కజ, ఓ సూర్యపుత్ర, ఓ సుగ్రీవ, అర్కజ, దీనన్మేలౌట కీడౌట తర్కించనేటికి ధర్మంబున్ త్రోవా. అర్కజ, దీనన్మేలౌట కీడౌటన్ తర్కించనేటికి ధర్మంబు త్రోవన్. శరణని వచ్చిన శత్రువునైనా, శరణని వచ్చిన శత్రువునైనా పరికింపంగ రాచపాడిన్ రక్షింప. అర్కజ, ఓ సుగ్రీవ, దీనివల్ల ఏదని వల్ల? విభీషణునికి శరణు ఇవ్వటం వల్ల. అర్కజ దీనన్ మేలౌట కీడౌట, ఈ యొక్క విభీషణునికి శరణు ఇవ్వటం అనేటువంటిది మేలౌట కీడౌట, మేలవుతుందా కీడవుతుందా? తర్కించను ఏటికి, తర్కించడము వాదోపవాదము ఎందుకు? మేలు జరుగుతుందా
కీడు జరుగుతుందా, శుభం జరుగుతుందా, అశుభం జరుగుతుందా అనేటువంటి దాన్ని వాదించడం, తర్కం చేయటము ఎందుకు? ధర్మంబు త్రోవన్, ఆ ధర్మ మార్గాన్ని గురించి ఆలోచన ఎందుకు? తర్కిస్తూ ఇది ధర్మమా కాదా, మంచిదా కాదా అనేటువంటిది తర్కించడము ఎందుకు? శరణని వచ్చిన శత్రువునైనా, శరణని వచ్చిన శత్రువునైనా, శరణు కోరి వచ్చిన శత్రువైనా సరే, అయ్యా నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను చంపొద్దు అని చెప్పని దీనంగా వచ్చి కోరినటువంటి వాడైనా సరే, వాడు శత్రువైనా సరే, పరికింపగా, పరిశీలించి చూడగా, రక్షింపన్, రక్షించడం, రాచపాడి రక్షింపన్, రక్షింపను అంటే రక్షించడము, రాచపాడి రాజు యొక్క ధర్మం. రాజధర్మం ఏంటంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువు తన వల్ల కాకపోయి తన ప్రాణాలు పోతాయి, నా వల్ల కాదు, నన్ను రక్షించవయ్యా, నన్ను కాపాడు, నన్ను చంపొద్దు అని చెప్పని శరణు అని చెప్పని దీనంగా వచ్చి వేడుకుంటే అతన్ని రక్షించడము, అతన్ని కాపాడడం అనేటువంటిది రాజధర్మం. అతన్ని కాపాడము రాజు యొక్క ధర్మం. కాబట్టి రక్షింపన్, ఒక కపోతము డేగ, ఇక చూడండి దానికి ఉదాహరణ చెప్తున్నాడు. ఒక కపోతము డేగ యుద్ధతీతరుమా, శిబి తను విచ్చే చెచ్చరాగువగాచే, శరణని వచ్చిన శత్రువునైనా, పరికింపగా రాజపాటి రక్షింప. ఒక కపోతము డేగ యుద్ధతీతరుమా, శిబితను విచ్చే చెచ్చరాగువగాచే. ఒక కబోతము డేగ యుద్ధతీతరుమా, శిబితను విచ్చే చెచ్చరాగువగాచే. రాజధర్మం ఎలా ఉంటుందయ్యా చెప్తా విను. ఓ సుగ్రీవా, రాజధర్మము అనేటువంటిది ఎలా ఉంటుందో చెప్తాను వినవయ్యా. ఒక కపోతము డేగ యుద్ధతీతరుమా, ఒక కపోతం, ఒక కపోతం, కపోతం అంటే ఒక పావురం. డేగ యుద్ధతీతర్మా, డేగ అనేటువంటిది ఒక డేగ, ఉద్ధతిని గట్టిగా తరుముకుంటూ వస్తుంటే, ఒక డేగ ఒక పావురాన్ని వేగంగా తరుముకుంటూ వస్తుంటే, శిబి తను విచ్చే, శిబి ఒక కపోతము డేగ యుద్ధతీతర్మా. ఇక్కడ మనకు చిన్న మిస్ అయిపోయింది, ఒక లైన్ మిస్ అయిపోయింది, రాసుకుందాం ఇప్పుడు.
ఇక్కడ చూడండి. ఒక కపోతము డేగ యుద్ధతీతరుమా వికల భావంబున వేగంబె వచ్చి. ఒక పావురము వికల భావంబునన్ ఒక కపోతము డేగను వెంటపడి తరుముతూ వస్తుంటే వికల భావంబున వేగంబె వచ్చి, వికల భావంతో భయముతో బెదిరిపోయినటువంటి, వికల భావం అంటే మనసు చలించిపోవడం అన్నమాట. అలా చలించినటువంటి మనసుతో వికల భావంబున వేగంబె వచ్చి, వేగంగా వచ్చి, వికలమైన మనసుతో వేగంగా వచ్చి శిబిమాటు సొచ్చే, శిబిమాటు సొచ్చే జొచ్చిన డేగ ఎడగా, శిబిమాటు చొచ్చే ఆ యొక్క పావురము వేగంగా వచ్చి శిబి యొక్క మాటున, శిబి చక్రవర్తిని వెనుక చేరి నన్ను కాపాడవయ్యా అని చెప్పని శిబి మాటు సొచ్చెన్, శిబి చక్రవర్తిని చాటును ఆశ్రయించింది. చొచ్చినన్ డేగ అడుగా, చొచ్చినన్ అలా పావురము శిబి చక్రవర్తిని ఆశ్రయించగా, డేగ అడుగా, డేగ అప్పుడు అడుగుతుంది. ఏమడుగుతుంది? ఓ రాజా, నాకు ఆ పావురాన్ని ఇవ్వు అని అడుగుతుంది. నాకు ఆ పావురాన్ని ఇవ్వయ్యా అంటుంది. అంటే ఆ పావురం నా యొక్క ఆహారము కాబట్టి నా ఆహారం కోసం నేను వచ్చాను, ఆ పావురం నాకు ఇచ్చేసేయి, నువ్వు పావురాన్ని నీ వెనక ఉంది నాకు ఇచ్చేయి అని ఆ డేగ అడుగుతుంది. డేగ అడగగా అప్పుడు శిబి తనువిచ్చే, శిబి తనువిచ్చే చెచ్చరన్ గువ్వగాచే. అప్పుడు శిబి చక్రవర్తి ఏం చేశాడు తెలుసా? శిబి తనువిచ్చే, శిబి తనువు తన శరీరాన్ని ఇచ్చాడు. అయ్యా నీకేం కావాలి? డేగా నీకేం కావాలి? పావురం కావాలి అంటే పావురం మాంసం నా ఆహారం, నాకు ఆహారం కావాలి, నాకు పావురం ఇచ్చేసేయి, నా ఆహారం నాకు ఇచ్చేసేయి. అప్పుడు ఏం చేసి శిబి చక్రవర్తి ఏం చేశాడు? నన్ను ఆశ్రయించి వచ్చింది, తన ప్రాణం కాపాడమని చెప్పని పావురం వచ్చింది కాబట్టి నేను పావురం రక్షిస్తాను. నువ్వు రక్షిస్తే ఎట్లా? ఏమన్నా ఆకలి తిరుగుతుంది, నా ఆకలి తినాలి కదా, నాకు ఆహారం నాకు ఇచ్చేసేయి, నాకు ఆహారం నాకు కావాలి ఇప్పుడు, అంతే, నాకు కావాలి ఆహారము. అప్పుడు శిబి చక్రవర్తి ఇలా అంటాడు, నీకేం కావాలయ్యా? ఆహారం కావాలి. ఆహారం అంటే ఏంటి? పావురం యొక్క శరీరం నుండి మాంసం, నీకు మాంసం కావాలి కదా, ఇస్తా. మాంసం ఇస్తా అని చెప్పండి ఎక్కడి నుంచి తెచ్చి ఇంకో జంతువుని ఇవ్వలే, ఇక్కడ ఇంకో జంతువుని ఇవ్వలేదు. శిబి చక్రవర్తి చూడండి ఇక్కడ ఎంత దానగుణశీలుడు చూడండి. ఇక్కడ శిబి చక్రవర్తి ఏం చేశాడు అంటే ఈ యొక్క డేగకు ఆహారంగా పావురం కావాలంటే ఈ పావురాన్ని రక్షించేటువంటి వాడు ఏం చేశాడంటే ఇంకొక జంతువును తీసుకొచ్చి ఆహారంగా ఇవ్వలే. ఏం చేశాడు ఇక్కడ? తను విచ్చే, తన శరీరాన్ని ఇచ్చాడు, తన శరీరం కోసి ఇచ్చాడు. పడు తీసుకో, నీకు మాంసం కావాలి కదా, ఎంత మాంసం కావాలి? పావురం మాంసం కదా, పడు తీసుకో. తన శరీరం కోసి, తన శరీరాన్ని కోసి, తన శరీరంలో ఒక భాగాన్ని కోసి తన తొడను అలా కోసి పడు తీసుకో అని చెప్పని అంత ధైర్యంగా శరీరాన్ని కోసి ఇవ్వడం అంటే చూడండి మరి. శిబి తను విచ్చే చెచ్చరన్, చెచ్చరన్ శీఘ్రంగా వెంటనే, నీకేం కావాలి చెప్పు, మాంసం కావాలి పట్టు తీసుకో, ఎంబడి కోసి శరీరం కోసి ఏమంటే చెచ్చర అంటే వెంటనే శీఘ్రంగా గువ్వను కాచే, ఆ గువ్వ అంటే పౌరాన్ని కాచన్ అంటే రక్షించాడు. ఇట్లా అపకీర్తిని పొందక ఆర్తు చేకొన్న, ఇలాంటి అపకీర్తిని పొందకుండా ఆర్తును చేకొన్న, ఆర్తులు అంటే ఆర్తుకొని వచ్చినటువంటి వాళ్ళు అంటే ఇక్కడ కాపాడమని వచ్చినటువంటి వారిని, ఆపద ఉన్నటువంటి వారిని ఆర్తును చేకొన్న
చేకున్నట్లయితే, అంటే ఇక్కడ చేకుండం అంటే తీసుకోవడం, తీసుకోవడం అంటే ఆదరించడం అని. అంటే ఆర్తుల్ని దగ్గర తీసుకోవడం అంటే ఏంటంటే వారిని ఆదరించటము అని. ఆర్తిగా ఉన్నటువంటి వచ్చే వారిని, అంటే ఇలా ఆపదలో ఉన్నటువంటి వారిని చేకొనటము అంటే వారిని దగ్గర తీసుకోవటము అనేటువంటిది చేస్తే, కృపతో దయతో అశ్వమేధ సత్క్రియా ఫలం విచ్చు, అశ్వమేధ సత్క్రియా ఫలం విచ్చు, అశ్వమేధ సత్క్రియ ఫలం విచ్చు, అపకీర్తి పొందక ఆర్తు చేకొన్న, అపకీర్తి పొందక ఆర్తు చేకొన్నన్ కృపన్ అశ్వమేధ సత్క్రియ ఫలం విచ్చు. ఇలా కృపతో దయతో ఆదరిస్తే ఏమవుతుందయ్యా? అశ్వమేధ సత్క్రియ ఫలం విచ్చు. అశ్వమేధ అనేటువంటి సత్క్రియ, చక్కటి క్రియ. అశ్వమేధ యాగం, అశ్వమేధం అనేటువంటిది ఒక చక్కటి యాగం. అలాంటి అశ్వమేధ యాగము చేసినటువంటి యొక్క ఫలితం వస్తుంది. ఆర్తిగా ఉన్నటువంటి వారిని అయ్యా రక్షించు అని చెప్పి నీ దగ్గరికి వచ్చినట్లయితే, అతన్ని సమాధానంతో దయతో రక్షించినట్లయితే అది ఒక అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితాన్ని అందిస్తుంది. చక్కటి అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితాన్ని అందిస్తుంది అని శ్రీరామచంద్రుడు సుగ్రీవునితో అంటున్నాడు. అశ్వమేధ ఫలం విచ్చును ఈ విభీషణుడేల ఏచిన ఎట్టి, ఈ విభీషణుడు ఏల ఏచిన ఎట్టి, రావణుండైన గర్వము తక్కి వచ్చి, ఈ విభీషణుడేల ఏచిన ఎట్టి, రావణుండైన గర్వము తక్కి వచ్చి, శరణన్నగాతును ఏ చందంబునైనా, శరణన్నగాతును ఏ చందంబునైనా, మర్యాదలిట్టివి మా కులంబునకును. చెప్తున్నాడు చూడండి, ఇలా చెప్తున్నాడు శ్రీరామచంద్రుడు సుగ్రీవునితో అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? ఈ విభీషణుడేలా, ఈ విభీషణుడేలా ఏచిన ఎట్టి. ఈ విభీషణుడు ఎక్కడేనా? ఈ విభీషణుడు ఏంటి? ఏలా ఏచిన ఎట్టి, చెలరేగి వచ్చి, ఈ విభీషణుడు అయినా ఒకడేనా? ఏచిన ఎట్టి చెలరేగి వస్తున్నటువంటి రావణుండైనా, భయంకరంగా చెలరేగుతూ వచ్చినటువంటి రావణుడైనా సరే, ఆ రావణుడైనా సరే గర్వము తక్కి వచ్చి, ఆ రావణుడైనా సరే వచ్చి తన గర్వాన్ని వదిలిపెట్టుకొని వస్తే, రావణుడైనా సరే తన గర్వాన్ని వదిలిపెట్టుకొని వచ్చినట్లయితే, శరణన్నగాతును ఏ చందంబునైనా, శరణన్నగాతును ఏ చందంబునైనా, రావణుడైనా సరే గర్వాన్ని వదిలిపెట్టి వచ్చి, శరణన్నగాతును, శరణయ్యా నన్ను రక్షించయ్యా అని చెప్పని అన్నా సరే, అంటే చాలు. ఏ చందంబునైనా, ఏ విధంగానైనా సరే, ఏ విధంగానైనా సరే, అయ్యా నన్ను రక్షించు అని చెప్పని ఆ రావణుడైనా సరే రమ్మను, వచ్చి నన్ను అయ్యా నన్ను కాపాడని చెప్పని నా ముందర చేతులు కట్టుకొని నిలబడినట్లయితే నేను రక్షిస్తా. ఏ చందంబునైనా కాతును, గాతును, కాతును అంటే రక్షిస్తా. శరణన్నగాతును ఏ చందంబునైనా, శరణు అని చెప్పని ఆ రావణాసుడు వచ్చి నా ముందు నిలబడ్డా సరే నేను వాన్ని రక్షిస్తాను. ఏ విధంగానైనా సరే వాన్ని రక్షిస్తాను, ఏ విధంగా సరే వాన్ని కాపాడుతాను. మర్యాదలిట్టివి మా కులంబునకు, మా కులం యొక్క మర్యాదలు ఇట్లాంటివి. మా కులం అంటే మా వంశం, మా వంశం యొక్క
మర్యాద ఇలాంటిది, మా వంశ మర్యాదలు ఇలాంటివమ్మా. ఓ సుగ్రీవా, మా వంశ మర్యాదలు ఇలాంటివయ్యా. నన్ను ఆ విభీషణుడు కాదు వచ్చి, విభీషణుడు వచ్చి అయినా రక్షించు అని చెప్పి అడిగింది కదా, విభీషణుడు ఒకటే కాదయ్యా, నన్ను శరణు కోరి వచ్చినటువంటి వాడు ఎవరైనా సరే, మా వంశ మర్యాద ఏంటి, రాక్షసరాజు అయినటువంటి రావణాసురుడు వచ్చినా సరే, ఇలాంటి శత్రువు వచ్చినా సరే వచ్చి మా ముందు నిలబడి అయ్యా మమ్మల్ని రక్షించు అని చెప్పని కోరితే చాలు, మమ్మల్ని రక్షించు అని చెప్పని కోరితే చాలు, మేము వాళ్ళను రక్షిస్తాం. మా మర్యాదలన్నీ కూడా ఇలాంటివి అయ్యా, మా వంశ మర్యాద ఇలాంటిది అని శ్రీరాముడు చెప్తున్నాడు. మా మర్యాదలు కట్టుబాట్లు అనేవి ఇలా ఉంటాయని చెప్పని చెప్తున్నాడు. హనుమంతుడు ఏమంటున్నాడు, ఓ శ్రీరామచంద్ర, రావణుడు నన్ను బంధించి ఎక్కువ ఎనలేని బాధలు చెప్తున్నప్పుడైతే పెడుతుడు చూసి నా కోసము విభీషణుడు ఎన్నో మాటలు చెప్పాడు. కాబట్టి అంటే ఎన్నో నా వైపు రావణునికి విభీషణుడు ఎన్నో మంచి మాటలు చెప్పాడు. కాబట్టి ఇతని యొక్క మనస్థితి నాకు కొంత తెలుసు. కాబట్టి అతన్ని మన విభీషణ్ రక్షించడం మన ధర్మము అని చెప్పని అతన్ని కాపాడితే మనకు బాగుంటుంది, శత్రువు గురించి మనకు తెలిసి వస్తుంది అని చెప్పని ఆంజనేయుడు శ్రీరాముడితో చెప్పగానే అప్పుడు ఆ మాటలు విన్నటువంటి ఆ శ్రీరామచంద్రుడు రాముని యొక్క శ్రీరామచంద్రుడికి ఏమైందంటే ఆంజనేయుడు చెప్పిన మాటలన్నీ కూడా తన మనసుకు నచ్చుతాయి. నచ్చిపోయిన తర్వాత సుగ్రీవునితో శ్రీరాముడు ఇలా అంటున్నాడు, ఓ సుగ్రీవ, శరణి కోరి వచ్చినటువంటి వాడిని రక్షించడం అనేటువంటిది అది ధర్మ మార్గం. దీనివల్ల వచ్చేటువంటి మంచిగా చెడు అనేటువంటి వాటి గురించి మనం ఇప్పుడు తొలగించుకోవడం అనేటువంటిది అవసరము అయిన విషయాలు కావు. ఎందుకంటే శరణి కోరి వచ్చినటువంటి శత్రువు అయినా సరే రక్షించడం అనేటువంటిది రాజు యొక్క ధర్మం. ఒకసారి ఒక డేగా ఒక పావురాన్ని తరుముకుంటూ పోతుంటే ఆ పావురము ప్రాణభయంతో శిబి చక్రవర్తి ఉన్నటువంటి దగ్గరికి వచ్చేసి శిబి చక్రవర్తి యొక్క వెనుక వైపు దాక్కునుండి నన్ను రక్షించవయ్యా, నన్ను కాపాడు అని చెప్పని పావురము శిబి చక్రవర్తిని కోరినప్పుడు ఆ శిబి చక్రవర్తి ఆ పావురాన్ని రక్షించడం కోసం ఆ యొక్క డేగకు తన శరీరాన్ని కోసి తన యొక్క మాంసాన్ని తనకి ఆహారంగా ఇచ్చాడు. ఇది జరిగింది. ఇలా రాజులు ఏం చేస్తారంటే, రాజులు కానీ గొప్పవారు కానీ ధర్మాత్ములు కానీ ఏం చేస్తారంటే తనను రక్షించి వచ్చిన వాళ్ళని అంతా కూడా రక్షించడం అటువంటిది చేస్తారు. ఒకప్పుడు పూర్వము శిబి చక్రవర్తి కూడా ఇలా డేగకు తన శరీరాన్ని కోసి ఇచ్చాడు. ఇలా శరణు కోరినటువంటి వారిని, ఆపదలో వచ్చినటువంటి వారిని, ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటే అంటే ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకుంటే అశ్వమేధాయాగం చేసినట్టు ఫలం లభిస్తుందయ్యా. ఈ విభీషణుడు ఒకడే కాదు, ఏ విధంగా సరే ఆ రావణుడు తన గర్వాన్ని వదిలిపెట్టి వచ్చి నన్ను శరణు అని చెప్పనంటే అతన్ని రక్షించడం కూడా, అతన్ని కాపాడడం కూడా నేను చేస్తాను. అది మా వంశం యొక్క కట్టుబాటు అని చెప్పని శ్రీరామచంద్రుడు సుగ్రీవునితో అంటాడు. మరి ఇక్కడ శరణు కోరి వచ్చిన వారిని, ఆపదలో ఉండే వారిని రక్షించడం కూడా అశ్వమేధయాగ ఫలం చేసినటువంటిది అంత ఫలితం వస్తుంది అని చెప్పని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆనాటి కాలంలో అశ్వమేధయాగం చేసిన ఫలమే కాదు, ఈనాడు కూడా మనం చేసేటువంటి కొన్ని పనుల్లో మంచి పనులు చేసి ఆపదలో ఉన్నటువంటి వారిని రక్షించడం, ఆర్థిక ఉన్న వారిని రక్షించడం చేస్తే మనకు కూడా అశ్వమేధయాగము ఇప్పుడు లేవనుకోండి, అంతటి ఫలితం రాకపోయినా కొద్దో గొప్ప ఫలితం మనకు కూడా వస్తుంటుంది. అన్నార్థులు ఉంటారు. సరే, ఇప్పుడంటే మనకు పెద్దగా అన్నార్థులు ఎవరు భిక్షకులు కనిపించట్లేదు అనుకోండి, వారు కూడా కాస్త పనులు చేసుకుంటున్నారు. ఎప్పుడో సందర్భంలో దిక్కులేని వాళ్ళు ఎక్కడ ఉన్నట్లయితే వారిని కాపాడండి, కొంత సాయం చేయండి. ఇక మనకు కనిపించేటువంటి ఏంటంటే అక్కడక్కడ కనిపిస్తుంటారు మనకు
ఎప్పుడన్నా మనకు మన ఇంటి ముందు సంక్రాంతి పండుగ అప్పుడప్పుడు ఎప్పుడన్నా వస్తుంటారు. ఓ చిన్న ఆవును పట్టుకొని గంగిరెద్దు మేళం తీసుకుంటూ వస్తుంటారు. కాసింత వాళ్ళకి దానం చేయండి. అంటే ఆవులు ఉంటాయనుకోండి, ఆవులకు కాస్త ఏదైనా దానం చేయండి, మంచిది. దానం చేయడం అంటే ఆవులకు కాస్త ఆహారం పెట్టండి. అలా ఒంటి చేత్తో మీరు పెట్టేటువంటి ఆవులకు ఆహారం ఏదైనా ఇవ్వండి. ఏదన్నా అంటే మన బియ్యము, బ్యాళ్ళు కాదు ఆహారం. పచ్చి పదార్థం. అలా మీరు తినిపిస్తే సకల దేవతలకంతా కూడా తినిపించినట్టే అవుతుంది. ఎందుకంటే ఆవులో 3,000,000 దేవతలు కొలువై ఉంటాయి ఆవులో. ఆవులకు ఆహారం పెట్టడం 3,000,000 దేవతలను అంటే ఆవును సంతృప్తి పరిస్తే 3,000,000 దేవతలను సంతృప్తి పరిచినట్లే అవుతుంది. కాబట్టి అంటే ఆవులంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే, మనం మామూలుగా ఇంట్లో మనం పెంచుకునే ఆవులు ఉండొచ్చు. కొంతమంది పెంచుకుంటారనుకోండి. అలా పెంచే ఆవులు కానీ, వేరే ఆవులైనా సరే, అది ఖాళీ అలా ఉన్నటువంటి ప్రాంతాల్లో అది వాటికి ఆహారం కోసం వెంపర్లాడుతున్నప్పుడు కాసింత ఆహారం పెట్టినట్లయితే 3,000,000 దేవతలను కూడా కొలిచినట్లే అవుతుంది. అంటే ఈనాడు అలా మనము చేసేటువంటి మంచి పనుల వల్ల మనకు మంచే జరుగుతుంది అని చెప్పని చెప్తున్నానన్నమాట. అంటే ఆ దయ ఆర్తిగా ఉన్న వాళ్ళని రక్షించడం వల్ల మనకు అశ్వమేధయాగ ఫలితం లభిస్తుందని చెప్పని చెప్పటం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆర్తిగా ఉన్నటువంటి వాళ్ళని రక్షించడం వల్ల మనకు ఎంతో మేలు కలుగుతుంది అని చెప్పటం. ఈ రోజుకి ఇక్కడికి ఆపేద్దాం మనం.